నమస్తే మామ, అందరు ఎలా ఉన్నారు? సో మనం ఈరోజు చెప్పుకోబోతున్న దేని గురించి అంటే ఇండియన్ డ్రోన్ బౌ స్టెబిలైజర్ అన్నమాట. ఈ స్టెబిలైజర్ దేనికి వాడతామంటే మనం షూట్ చేసినప్పుడు బౌ నుంచి రియాక్షన్ అంటే మీకు ఒక వైబ్రేషన్ లో వస్తుంది అనమాట. ఆ వైబ్రేషన్ రాకుండా ఉండడానికి ఈ స్టెబిలైజర్ వాడతాం. అండ్ అలాగే ఎప్పుడైతే విండ్ ఫోర్స్ అనేది బాగా ఎక్కువ యాక్ట్ అయిందంటే బౌ కూడా మనం హోల్డ్ చేసిన పొజిషన్ నుంచి స్వింగ్ అవుతుంది అనమాట. ఇలాగా లెఫ్ట్ కి గానీ రైట్ కి గానీ అది మనం యాక్ట్ అవ్వకుండా ఉండాలంటే వి గడ్ అని ఇంకోటి వాడతాను అనమాట. ఇది కూడా స్టెబిలైజర్ లో ఒక పార్టే, మీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా, ఇది వచ్చేసి వి గార్డ్ అంటాం అండ్ ఇది వచ్చేసి స్టెబిలైజర్ అనమాట. ఈ రెండాటిని బౌకి జాయిన్ చేయడానికి ఈ మధ్యలో ఒక ఎక్స్టెన్షన్ ఉంటది. ఓకే, ఈ మూడు కలిపి మనం స్టెబిలైజర్ అని పిలుస్తాం అనమాట. మనకి ఇండియన్ రోడ్ బౌకి ఉన్న లిమ్స్, రైజర్ అండ్ స్ట్రింగ్ ఎంత ఇంపార్టెంట్ ఈ స్టెబిలైజర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మన ఇంట్రడక్షన్ సిరీస్ లో ఇండియన్ రోడ్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది మామ. దాని తర్వాత వచ్చేసి రికరవ్ అండ్ అలాగే కాంపౌండ్ ఉందన్నమాట. ఇందులో రికరవ్ కాంపౌండ్ అయిన తర్వాత నేను బిగినర్ సిరీస్ అని స్టార్ట్ చేస్తాను. అందులో ఏంటంటే అసలు షూటింగ్ ఎలా చేయాలి, బో అసెంబ్లీ ఎలా చేయాలి, మళ్ళీ డిస్మాంటిల్ ఎలా చేయాలి అండ్ అలాగే ప్రతి ఒక్క పార్ట్ అంటే లైక్ ఇప్పుడు ఏరో రెస్ట్ అని, నెక్స్ట్ ఇంకా స్లింగర్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి అనమాట మనకి బౌలో. అవన్నీ కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది ఆ బిగినర్ సిరీస్ లో. ప్రస్తుతానికి ఈ ఇంట్రడక్షన్ కాబట్టి ఇంట్రడక్షన్ వరకైనా ఉంచుతున్నాను. దాని తర్వాత అందులో మీకు ఇంకా బ్రీఫ్ గా చెప్తాను. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్. బై బై, మళ్ళీ కలుసుకుందాం.